హన్మకొండ మండల కేంద్రంలోని స్థానిక బ్రాహ్మణ వీధిలో వెలిసిన ప్రముఖ శ్రీ కోదండ సీతారామాలయంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. భక్తుల కొంగు బంగారమే నిత్యం ధూపదీప నైవేద్యాలతో విరాజిల్లే స్వామివారి ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ఆలయ గర్భగుడిలోని విలువైన వెండి, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సుమారు 10 లక్షల్లో చోరీ సొత్తు విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోజులాగే రాత్రి పూజలు ముగించుకొని అర్చకులు ఆలయ తలుపులకు తాళాలు వేసి వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. స్వామివారికి అలంకరించిన 3 తులాల బంగారం మరియు 3 కేజీల వెండి ఆభరణాలతో పాటు హుండీలోని నగదును కూడా అపహరించుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం. శనివారం ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు తాళాలు పగిలి ఉండడం చూసి స్థానికులకు ఆలయ కమిటీకి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయంలో చోరీ జరిగిన ఉదాంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం రంగంలోకి దిగారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. నాలకప్ప లేకుండా చేసాడు కదా యువతరం డ్రమ్ ఈ డబ్బాలు కూడా పడుకుంటాను బంగారు ఆభరణాలకి ఏమైనా ఉండి డబ్బులు తీసారే ఉండవు ఎరగొట్టారు కానీ ఎందుకు అందులో ఏది ఉన్నది ఫోటోలు తీసుకున్నాం ఏదైనా పండుగ కూడా లచ్చేస్తాం. మొత్తం 2 కేజీల దగ్గర 3 కేజీలు ఉంటుంది. బంగారు బొట్లు 6 కోదండ రామాలయంలో ఈ పాత కోవిల్ని తీయించి 2011లోనే కొత్తగా నిర్మించి శంకుస్థాపన చేసి కొత్తగా నిర్మించి ప్రజల ధనంతో ఇవన్నీ నిర్మించబడ్డాయి. దానికి ప్రజలందరి చేత వెండి, బంగారం, శతమానాలు అన్నీ సమకూర్చి నేను దీని మేనేజ్మెంట్గా చూస్తున్నాను. నా పేరు సాధు సన్యాసరావు, బ్రాహ్మణ వీధి, విజయనగరం. ఇది రాత్రి 7 గంటలకి తలుపేసి మీ ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఉదయం వచ్చి 6 గంటలకు తలుపు తీస్తుండగా తలుపులు ఊడిపోయి ఉన్నాయి. అది చూసి పోలీసు వారికి తెలియపెట్టాం. వెండి 2 కేజీలర, బంగారం 2 కేజీలర, దగ్గర 3 కేజీల వరకు ఉంటుంది. తులాలు వెండి 2 కేజీలర, బంగారం 3 తులాల దగ్గర. అమ్మవారి శతమానాలు, కిరీటాలు, బొట్లు అన్నీ. సాయంత్రం బ్రాహ్మణ వీధి అనే వీధిలో శ్రీరాముల వారి గుడి దొంగతనానికి పోయిందని చెప్పి ఉదయం మాకు సమాచారం రాగా మేము దాని మీద ఉదయమే వచ్చి దర్యాప్తు చేస్తున్నాం. ఇది ఎంతవరకు మరి ఆ దర్యాప్తులో భాగంగా మరి అది ట్రేస్ అవుతాయి అనే ఉద్దేశంతో, నమ్మకంతో దర్యాప్తు చేస్తున్నాం. దాని మీద మా విజయనగరం జిల్లా నుండి క్లూస్ టీమ్ కూడా తెప్పించడం జరిగింది. ఆ క్లూస్ టీమ్ వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేస్తున్నారు. తప్పకుండా ఇది జరుగుతాయి. అందులో కిరీటాలు, అమ్మవారి కిరీటం అదో అయ్యి పోయి అంటున్నారు. తర్వాత 3 తులాలు బంగారం ఏదో పోయింది అంటున్నారు. దాని మీద ఎంక్వైరీ చేస్తాం. తప్పకుండా
మా పని మేము చేస్తాం తప్పకుండా.